శాంసంగ్ యూజర్స్ బీ కేర్ఫుల్. అది ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చివరి వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. శాంసంగ్ S23 అల్ట్రా కొని నేను కరెక్ట్గా 1 year 11 months అవుతుంది. ఇప్పుడు వరకు ఒక చిన్న రిపేర్ రాలేదని చెప్పి చాలా ఆనందించాను. నేను మొదటి నుంచి iOS యూజర్ని, iOS యూజ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు 1 year 2 years బ్యాక్ దగ్గర 2 years అవుతుంది తీసుకొని S23 అల్ట్రా 512 తీసుకున్నాను. సడన్గా అస్సలు దీనిపైన ఒక చుక్క నీళ్లు వల్లేదు, మొబైల్ కింద వల్లేదు, డిస్ప్లే అయితే అస్సలు వర్క్ కావట్లేదు, టచ్ అయితే ఫింగర్తో వేస్తా అంటే టచ్ వర్క్ కావట్లేదు. ఓన్లీ పెన్, పెన్ ఉంది కదా, పెన్తో యూజ్ చేస్తా అంటే వర్క్ అవుతుంది, లేదంటే కావట్లేదు. ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. ఇదా లైఫ్ ఇచ్చేది శాంసంగ్. చూడండి మొబైల్ ఎట్లుందో, అస్సలు డిస్ప్లే పైన కానీ ఎక్కడ స్క్రాచే లేదు. ఇదా శాంసంగ్. ఇప్పుడు చూడండి పెన్ తీసి వర్క్ చేస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు వర్క్ అవుతుంది కదా, ఇప్పుడు చూడండి. హలో గైస్, నేను మీ తౌహీద్. రీసెంట్లీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా శాంసంగ్ మొబైల్ ప్రాబ్లం గురించి. దాని గురించి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు వచ్చేసాను. ఒక మ్యాటర్ ఏంటంటే శాంసంగ్ సర్వీస్ సెంటర్కి వచ్చేసాను. ఇక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి 1 year లోపల మొబైల్లో చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళే ఫ్రీ సర్వీస్ చేస్తామని అన్నారు. సో నా మొబైల్ తీసుకొని దగ్గర ఒక 2 years అవుతుంది. సో దానికోసం ఏం చేయలేమన్నారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను ఆ వీడియో కంటెంట్ కోసం, వ్యూస్ కోసం అయితే చేయలేదు. జస్ట్ నా ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకుందాం అని పోస్ట్ చేశాను. అండ్ మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా, ఒకవేళ చేసింటే నాకు ఒక సొల్యూషన్ చెప్తారు అని చేశాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్. ఇలాగే మీరందరూ సపోర్ట్ చేయండి.